ఈ ప్రభుత్వ ఆధీనంలో నడుచుకుంటున్న సమస్త ప్రపంచము, ఆ ప్రపంచం ఆధీనంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ, ఆ వ్యవసాయ శాఖ ఆధీనంలో పనిచేస్తున్న ఏదైతే రైతులు ఉన్నారో రైతు కుటుంబానికి పిల్లనివ్వాలంటే ఇటువంటి హైటెక్ వ్యవసాయం చేయాలన్నమాట. హైటెక్ వ్యవసాయం చేస్తే పిల్లనిస్తారేమో అన్న అపోహతో ఈ వ్యవసాయానికి శ్రీకారం చుట్టడం జరిగిందని నా అంచనా. దానికోసం ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ పెట్టడం జరిగింది. ఏంటంటే మామూలు అలా కాకుండా వేరే వ్యవసాయం అయితే అధిక నీటి యొక్క దుర్వినియోగం జరుగుతుందన్న ఉద్దేశంతో, ఇదైతే తక్కువ నీటితో ఎక్కువ వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ అనే పద్ధతిని ఈ రైతులు చేపట్టడం జరిగింది. అంటే ఇది ప్రధాన ఉద్దేశం ఏంటంటే రైతుకు పిల్లనివ్వట్లేదు అన్నది ఇప్పుడు అన్ని చోట్ల, అన్ని గ్రామాల్లో, దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, గడుస్తున్న యొక్క విధానంలో ఇచ్చే పరిస్థితి లేదు. ఉద్యోగానికి పిల్లనిస్తారు, కంప్యూటర్ ఎదురుగా కూర్చున్న వాళ్ళకి పిల్లనిస్తారు, కానీ ఇలా వ్యవసాయం చేసే వాళ్ళకి పిల్లనిచ్చే అవకాశం కూడా లేదు. ఒకవేళ పండించినా కానీ టన్నులు కింటాలు పండించినా పిల్లనివ్వరు. ఎందుకంటే వీటికి గిట్టుబాటు ధర ఉండదు. తర్వాత ఈ పెట్టుబడి పెట్టి టన్నులు ఉత్పత్తి తీయడమే కాకుండా తిరిగి రైతు అనేది ఏదైతే అమ్మకం అంటే అమ్మి ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళకు తిరిగి డబ్బులు చెల్లించాలన్నమాట. అటువంటి పరిస్థితులలో అంటే నష్టం భారీగా భరించి వినియోగదారుని వరకు చేరేలాగా వ్యవస్థ ఉంటుంది అన్నమాట. అంటే రైతు అనేది పూర్తి స్థాయిలో నష్టపోతాడు. కొన్ని ఎక్కువ సందర్భాల్లో వ్యాపారస్తులు కూడా నష్టపోతుంటారు. మధ్యలో ప్రభుత్వం మాత్రం తమ యొక్క ఆర్థిక కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా తమ కార్యకలాపాలు తాము చేసుకుంటూ పోతుంటుంది. ప్రభుత్వానికి ఎటువంటి నష్టం అయితే ఉండదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కావాల్సిన చిత్తు కాగితాలు, ప్రింటింగ్ మిషన్ ఉంది కాబట్టి నేను ముద్రించుకోవచ్చు, నేను అరాచకాలు సృష్టించవచ్చు. కానీ మధ్యలో ఈ రైతు భూములు, రైతు వ్యవస్థలు అన్నీ నాశనం కావడం జరుగుతుంది. ఈ వ్యవసాయం ఎంత చేసినా కానీ లాభాలు అయితే రావు. కాబట్టి కొద్ది రోజుల తర్వాత విసిగేసి ఈ వ్యవసాయ భూమిని ఏం చేస్తారంటే కొద్ది రోజుల తర్వాత అమ్మేసి దాంట్లో ప్లాట్లు వ్యాపారం చేసి కోట్లు సంపాదించుకుని వచ్చిన కోట్లను వడ్డీలకు ఇచ్చుకొని వడ్డీలకు వచ్చిన ఆ డబ్బుతో రైతు అనేది సంతోషంగా బతుకుతాడు. ఈ విధంగా వ్యవసాయ భూములను చిందరబందర చేసి గందరగోళం చేసి ఈ విధంగా ప్రభుత్వాలు అరాచకాలు సృష్టిస్తూ భూమండలాన్ని కాంక్రీట్ దెబ్బగా ఈ విధంగా మార్చడం అనేది కుయుక్తులు మనం చూడవచ్చు. ఏదైతే డ్రిప్ ఇరిగేషన్ ఉందో దీనికోసం పెద్ద ఫ్యాక్టరీ, దీనికోసం పెద్ద డ్రామా నమూనా అనేది మనం గమనించవచ్చు. ఇవేవి లేకుండా పూర్వం అనేది మన పూర్వీకులు అంటే మామూలు పంటలు తీసేవారు. అప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేవు. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చారో ఈ దుర్మార్గపు అరాచకపు వ్యవస్థలు నిర్మించడం ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి వర్షాల భావ పరిస్థితులు ఎదుర్కోవడం, రైతులు అనేది భారీగా నష్టపోవడం, పంటలు పండకపోవడం ఇటువంటివన్నీ జరగడం వలన ఈ విధంగా ఈ నూతన వ్యవస్థను తీసుకునే క్రమంలో ఈ ప్రకృతి మొత్తం తారుమారు కావడంతో ఈ వర్షాలు కూడా వెనక అడుగు వేయడంతో ఈ విధంగా బోర్లు, డ్రిప్పులు ఈ విధంగా ఆధునిక యుగం అంటూ భూమిని అంతా నాశనం చేయడం అనేది కళ్ళారా మనం చూడడం జరుగుతూ ఉంది. ఈ వ్యవస్థను తిరిగి పూర్వపు విధానం వైపు మళ్ళేలాగా మన వంతు మనం ఒక్కొక్క అడుగు వేయాలని అందరికీ నా తరపున పిలుపునివ్వడం జరుగుతుంది. దానికోసం మన ఆలోచన పద్ధతులు, శాస్త్రాలను గమనించి శాస్త్రాధ్యయనం చేసి ఈ బోర్లు ఇవేవి లేకుండా, డ్యాములు లేకుండా పంటలు ఏ విధంగా పండించాలన్న వైపు ఆలోచనలు మారే విధంగా మనము కృషి చేద్దామని ఈ సందర్భంగా కృషి విజ్ఞాన వినోద విధానం వైపు మనం అడుగు వేయాలని కోరుతూ ఇంతటితో సెలవు.